things that have been put by by the Disha committees. So we will take that under, but I just want to highlight some of the points. ఇప్పుడు మన్రేగాలో 40,000 మంది ఎంప్లాయ్ అయి ఉన్నారు in our parliament. We have in the projects that are ongoing, only 500 works have been completed in the last 5 years. 5,600 works are not completed. And the data on the sanctioned projects is also completely outdated. అసలు కరెంట్ స్టాటస్ ఏంటి అనేది తెలియదు. అండ్ ఎవరు చూస్తారండి మన్రేగా? సో మై రిక్వెస్ట్ ఈస్, one is number of people employed, how much work is happening, how much expenditure is happening, but the approach should be project based. What are the projects that are sanctioned and what is the purpose of the project? A project valla is there any benefit to the village or to the town అనేది we need to assess very carefully, and we should complete those redundant works. ఇక్కడ తవ్వేసి అక్కడ పెట్టి, అక్కడ తవ్వేసి ఇక్కడ పెట్టి, it does not serve any purpose. The purpose of Manrega was that during the off season agriculture laborers should have some livelihood కాబట్టి పెట్టాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా టీంతో డిస్కస్ చేస్తే దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ అగ్రికల్చర్, ఇదే బెటర్ వాళ్ళకి, అగ్రికల్చర్కి 2 times 3 times కడితే కానీ అక్కడికి వెళ్ళి పని చేయట్లేదు, ఇక్కడ ఉండిపోతున్నారు అనేది వైడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో యూ ప్లీజ్ టెల్ us why these projects are not completed. 5,600 యాక్చువల్లీ ఇందులో 2 రకాల వస్తుంటాయి సార్. ఒకటి
ల్యాండ్ డెఫినేషన్ ప్రపోజల్ పెట్టాలి. ముందు పెట్టాలి. అందుకే ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారంటే ఎలాగ బడ్జెట్ లో పెడుతున్నారు కనుక గాజు ఒక ప్రాంతంలోని అదే తీసుకొస్తాను సార్, మీ అందరి తీసుకొచ్చి కమ్యూనికేట్ చేస్తాను సార్. జస్ట్ మీరు ఆ ప్రపోజల్ పెట్టి చూస్తే నేను ఎంఆర్ గారితో మాట్లాడి కాకల గారి దగ్గరికి ఎల్ఏసి పంపిస్తాం. అలాగే సార్. రైట్ అక్కడే రైట్ అవుతుంది. Okay, and we'll move to the next. మా సబ్జెక్ట్ సార్ పీరియడ్. Yeah. సో ఇప్పుడు రూరల్ ఏరియాలో అంగన్వాడీ సెంటర్స్ ఏమైనా రిపోర్ట్ నుండి అదొకటి పెండెన్స్ ఉంది సార్. రిమైనింగ్ అంతా కూడా అప్డేట్ గానే ఉన్నాం సార్, బిల్స్ అన్ని కూడా. The money that is coming from central government, Amma, what? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏంటంటే కుక్కము హెల్పర్స్ కి శాలరీ ఒకటి 1000 రూపీస్ ఉంది కదా సార్, అదొకటి మనకి ఇస్తున్నారు సార్ 600. అది కూడా అప్డేట్ గానే ఉన్నాం సార్. అలాగే మనకి కుకింగ్ కాస్ట్ ఒకటి ఉంది సార్, మనకి 5.42 ఒకటి ఉంది సార్ మనకి. అంటే మనకి ఏరాడలో మనం ఒక బ్రేక్ వాటర్ నిర్మాణం చేద్దాం అనుకున్నాం. అది యాక్చువల్గా మీ జ్యూరిడిక్షన్లోకి వస్తుంది, విశాఖపట్నం కోర్టు జ్యూరిడిక్షన్కి వస్తుంది అనమాట. లాస్ట్ టైం నేను కోర్టులో పెట్టిస్తే 2019లో పెట్టిన తర్వాత This doesn't come under Disha. దానికోసం దాని మీద ఐడియా ఉంటుంది. అంటే గంగవరం కోర్టు నిర్వాసితులకి అక్కడ ఒక బ్రేక్ వాటర్ నిర్మాణం చేయాలని చెప్పేసి అప్పుడు GVMC రివ్యూలో డిస్కస్ చేస్తాం. ఒక్కసారి చూడండి సార్.